నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం. తిరువూరు పట్టణ మున్సిపాలిటీలో అత్యవసర సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్మన్ కె నిర్మల అధ్యక్షతన ఈ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ అత్యవసర సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. తెదేపాకు చెందిన 14వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి శేఖర్ బాబు కుమారుడు టెండర్లు వేయడం ఏమిటని, టెండర్లు వేసి ఆమోదించుకోవాలని చూడడం సరికాదని, ఈ విధానం మున్సిపల్ చట్ట విరుద్ధమని వైసీపీ కౌన్సిలర్ పార్సా శ్రీనివాసరావు అన్నారు. తిరువూరు మున్సిపాలిటీలో తెదేపాధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, మున్సిపాలిటీని అవినీతిమయం చేస్తున్నారని పార్సా శ్రీనివాసరావు దుయ్యబట్టారు. పట్టణంలో 20 వార్డులకు సమానంగా నిధులు ఇవ్వాలని ఏకపక్షంగా తెదేపా కౌన్సిలర్లకు ఇస్తే సహించమని పార్సా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది 21 నుండి 50 దాకా ఈ అంశాలు మొత్తం కూడా చాలా టెండర్లు అవకాశం. దాని మీద మేము ఈ అంశాల మొత్తానికి 4 డిసైడ్ చేస్తున్నామండి. ఒకటి కాదు, నానా రకాలైన సమస్యలు దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సమస్య ఉంది. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ మొత్తాన్ని రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా వర్కులు ఎస్టిమేట్ చేసి అన్ని వర్కులకు సమానమైన ప్రాతిపదిక ఇవ్వాలని కోరుతూ మేము డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాం. కౌన్సిల్ సమావేశంలో గత 3 నెలల కింద జరిగిన 2.5 కోట్ల రూపాయలు మేము బాయ్కాట్ చేసిన వర్కుల్ని తీసుకొచ్చి ఈరోజు ఆమోదింపజేయడానికి ఇక బోర్డు వారు చూశారు. దాన్ని మేము వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే దానిలో ఆ టెండర్లో అన్ని అవకతవకలు జరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు 2 సార్లు టెండర్లు పిలిచారు. ఒకసారి లెస్ టెండర్లని సింగిల్ టెండర్లని క్యాన్సిలేషన్ చేసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఆ లెస్ టెండర్లే ఆ సింగిల్ టెండర్లే ఆమోదింపజేసుకుంటున్నారు. అంటే దీంట్లో ఎన్ని అవకతవకలు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలని మేము కూడా దాన్ని వ్యతిరేకించి ఈ 2.5 కోట్ల రూపాయలు 20 వార్డులకు పంచాలి అనేది మేము చైర్మన్ గారికి విన్నవించడం జరిగింది. అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో ఈ సాధారణ నిధులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు పెట్టడానికి అడ్డుకట్ట వేయాలి. రేపు రాబోయే కాలం విపత్తులకి ఈ సాధారణ నిధులే మనకి బలం కాబట్టి వాటిని జాగ్రత్తగా అమలు చేయాలి, చాలా జాగ్రత్త ఖర్చు పెట్టాలని మనం విన్నవించుకోవడం కూడా జరిగింది. ఏంటంటే ఒక దీంట్లో అపశృతిగా లాంటిది ఏంటంటే ఇక్కడ ఒక కౌన్సిలరు కుమారుడు టెండర్లు వేసి దాన్ని ఆమోదింపజేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఆ కుమారుడు ఆ కుటుంబంలో సంబంధించిన ఎవరైనా బ్లడ్ రిలేషన్ ఎవరైనా కానీ కాంట్రాక్టర్గా అయ్యి ఉండకూడదు. ఇదే మున్సిపాలిటీలో మళ్ళీ పక్క మున్సిపాలిటీలో చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఈ మున్సిపాలిటీలో వాళ్ళ తండ్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి కౌన్సిల్గా దీనిలో అతను చేయకూడదు. కానీ ఈ గారు దాన్ని ఎట్లా చేశాడో ఆయనకే తెలియాలి. దీని మీద కూడా మేము డీసెంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్లాలని గౌరవ కౌన్సిలర్ చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. మరలా అంశాలు కూడా 21 అంశాల నుండి 55 అంశాల దాకా, ఈ అంశాల్లో దాదాపు ఎక్కువ భాగం ఆ కుమారుడికే, ఎవరో కౌన్సిలర్ 14వ వార్డు పసుపులేటి శేఖర్ బాబు గారు కుమారుడికే కట్టబెట్టడం జరిగింది. ఇది అవినీతి కాదా? అంతకుముందు టెండర్లు వేసిన వాళ్ళని క్యాన్సిల్ చేసి ఇప్పుడు కొత్త టెండర్లకి వాళ్ళకి ఇచ్చి ఆ కుమారుడికి ఇచ్చి ఇది అవినీతి కాదా? అవకతవకలు కాదా? అప్పుడు లెస్ టెండర్ వేశారు, ఇప్పుడు లెస్ టెండరే. కానీ అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? టెక్నికల్ విషయం అంటున్నారు. అంటే అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ఇక్కడ అవినీతి చేస్తున్నారు, వాళ్ళు ఇష్టానుసారం చేసుకుంటారు. కాబట్టి దాన్ని మేము డీసెంట్ నోటించి ఆపమని, రద్దుపరచమని, వర్క్నే రద్దుపరచమని మేము కోరాము. రీఎస్టిమేట్ వేయమని కోరుతున్నాం మేము. ఆ 21 to 55 మొత్తం రీఎస్టిమేట్ వేసి మొత్తం అందరికీ సమానంగా 20 వార్డులు సమానంగా వర్క్ పంచాలి, కొత్తగా టెండర్లు పిలవాలి. న్యూ వర్క్ ఎస్టిమేట్ అండి, రీకాల్ కాదు, కొత్త టెండర్లు కాదు. నేను అనేది మొత్తం ఎస్టిమేట్లే రద్దు చేయాలి, కొత్త ఎస్టిమేట్లు వేయాలి. 1.5 కోటి ఎస్సీ సప్లాన్ వచ్చిందంటున్నారు, 55 లక్షలు 15 ఫైనాన్స్ వచ్చిందంటున్నారు. ఈ మొత్తం 4 లక్షల రూపాయలు 4 కోట్ల రూపాయలు కూడా అందరికీ సమానంగా పంచాలని నేను కోరుకుంటున్నాం.